ఆమె ఓవర్ యాక్షన్ ప్రతిదానికి చిన్నదానికి కూడా ఏడుస్తా ఏదో కష్టాలన్నీ ఆమెకే ఉన్నట్టు. ఇప్పుడు ఆమె ఏదో స్పెషల్గా ఆమె ఒక్కటే కష్టపడి పైకి వచ్చినట్టు. చాలా మంది ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు. అండి హాయ్. మన డాన్సర్ డీ డాన్సర్ జాను లిరి బిగ్ బాస్కి వెళ్ళబోతున్నారు. ఎలా ఉండబోతుంది బిగ్ బాస్కి వెళ్తే? ఓకే అంటే బిగ్ బాస్ తీసుకునే వాళ్ళని తీసుకోకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది ఉన్నారు మళ్ళీ పేదవాళ్ళకి చాలా ఎందుకంటే ఇండస్ట్రీలో తీసుకునే వాళ్ళనే తీసుకుంటున్నారు. కొత్త వాళ్ళకి అవకాశాలు ఉంటే వాళ్ళకు కూడా కొంచెం బతుకుస్తుంది, వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళని. సో బిగ్ బాస్లో ఏంటంటే ట్రెండింగ్ అయిన వాళ్ళనే తీసుకుంటున్నారు. ఎప్పుడు ఉన్న వాళ్ళని చూసిన మొక్కలు చూసి మాకు బోర్ వస్తుంది. ఎలా ఉంటుంది ఆమె ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది. నాకైతే అదే నాకు అంత నచ్చదు జాన్వరి. ఆమె ఓవర్ యాక్షన్ బాగుంటుంది. అంటే ఆల్రెడీ సెకండ్ మ్యారేజ్కి చెప్పింది చేసుకుంటాను చెప్పింది. సో ఇక్కడ బిగ్ బాస్లో రావడము ఇక్కడ లవ్ ట్రాక్స్ నడపాల్సి వస్తుంది ఒకవేళ సమ్ టైమ్స్. ఎలా ఉంటుంది మరి అట్లా ఆ పరిస్థితి వస్తే? ఏమో అంటే చెప్పింది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటా అని. బట్ ఆమె బయట కూడా అలా ఉంటుంది కదా, అట్లా మ్యారేజ్ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పిన తర్వాత వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టకూడదు. బిగ్ బాస్లో ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళని తీసుకుంటారు కదా, మరి ఓవర్ యాక్షన్ చేసే వాళ్ళు అదే చెప్తున్నా కదా, తీసుకున్న వాళ్ళని తీసుకోకుండా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాళ్ళకి కొంచెమైనా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతుంది. అలాగే చిట్టి రమ్య కూడా ఈసారి బిగ్ బాస్లోకి వస్తుంది. సో పండుగ రాని తెలుసా? అలాగే ఓకే. అలాగే చిట్టి తెలుసు. సో ఎట్లా ఉండబోతుంది ఆమె వస్తుంది? ఇంగేజ్మెంట్ కండలు పెంచుతున్నాం. ఏమో చూడాలి. సో నాగదుర్గ డాన్సర్ నాగదుర్గ కూడా వస్తుందని చెప్పేసి అంటున్నారు. బాగుంటుంది. నాగదుర్గ వర్సెస్ జాను లిరి అంటే ఏం చెప్తారు? వద్దురా బాబు. ఎందుకు అంటున్నారు? జాను లిరిలో మీకు నచ్చింది ఏంటి? ఆమె ఓవర్ యాక్షన్ ప్రతిదానికి చిన్నదానికి కూడా ఏడుస్తా ఏదో కష్టాలన్నీ ఆమెకే ఉన్నట్టు. భూమి మీద ఎవరికి కష్టాలు లేనట్టు మాలాంటి వాళ్ళం బ్రతకలేము. అంటే చాలా మంది కష్టపడి వచ్చిందంటారు కదా. అవును కష్టపడి వచ్చింది. బట్ చాలామంది చిన్న పొజిషన్ నుంచి పెద్ద పొజిషన్కి వస్తారు కదా, అందరు కష్టపడతారు. ఇప్పుడు ఆమె ఏదో స్పెషల్గా ఆమె ఒక్కటే కష్టపడి పైకి వచ్చినట్టు. చాలా మంది ఉన్నారు కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు, వాళ్ళని తీసుకోవచ్చు కదా. స్పెషల్గా ఆమె మీదనే టార్గెట్ ఎందుకు చేస్తున్నారు? అంటే ఆమె డ్యాన్స్లో కూడా పర్ఫార్మెన్స్ బాగుంటుంది, డాన్స్ కళ డాన్స్ కూడా వచ్చి ఆమెకి అందుకే హైలైట్ అవుతుంది అంటున్నారు. డాన్స్ పరంగా ఓకే, మొత్తం ఫోక్ బాగా మంచిగా చేస్తున్నాము. కాకపోతే కొత్త వాళ్ళ అంటే తీసుకునే వాళ్ళని తీసుకోకుండా కొత్త వాళ్ళకి అవకాశం అంటే మరి ఉప్పల్ బాల్ వస్తున్నాడు. ఉప్పల్ బాల్ వస్తే ఎట్లుంటుంది చెప్పండి? మస్తు ఉంటుంది అసలు. బిగ్ బాస్ ఒక ఊపు ఊపిస్తాడు ఆయన. బాగుంటుంది. అలాని కాదు, ఆయన ఏదున్నా మొహం మీద చెప్తాడు. ఇట్లా మనసులో ఏది దాచుకోడు, ఏదున్నా మొహం మీద చెప్పేస్తాడు. ఇంకేది సూపర్ బాల్ గురించి మీకు? బాగుంటుంది, ఎంటర్టైన్మెంట్ బాగుంటుంది, కామెడీ ఏదున్నా మొహం మీదే చెప్పేస్తాడు. అది కాక ఆయనకు కష్టం విలువ తెలుసు ఆయన. సో బిగ్ బాస్ అడుగు పెడితే షాక్ అయ్యారా అంటే కామెడీ చేస్తారంటూ.